వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, నిన్నటి నుంచి మళ్ళీ గోల్డ్లో ఫాల్ అనేది మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది అన్న వార్తలు వింటూ ఉన్నాం. సో అంటే బంగారం ధర తగ్గడానికి కారణం ఏంటి? ఇంకెన్ని రోజుల పాటు ఈ బంగారం తగ్గుతుందంటారు? ఇది సరైన సమయమేనా మనం గోల్డ్ కొనుక్కోవడానికి? అంటే మీరు ఏం చెప్తారు? ఫేస్లో ఆ స్మైల్, ఆ కైండ్ ఆఫ్ సంతోషాన్ని కనిపిస్తుంది. ఎందుకంటే బంగారం రేటు ఇంకా పడింది. బ్యూటీ ఏంటంటే నిన్న రాత్రి జస్ట్ 2-3 అవర్స్లో మోర్ దెన్ 2200 రూపీస్ పడింది గోల్డ్. మోర్ దెన్ 2000 అంటే జస్ట్ అది కూడా 2-3 అవర్స్లో. నెవర్ బిఫోర్. ఇట్ డజంట్ హ్యాపన్ జనరల్గా అనమాట. చాలా రేర్గా ఇది సినారియో. ఏదో కాస్త ఇటువైపు నుంచి యూక్రెయిన్ దాడి చేసింది, అటువైపు నుంచి రష్యా దాడి చేసింది, దాని తర్వాత మళ్ళీ మేజర్ న్యూస్లు లేవు కాబట్టి గోల్డ్ అలసిపోయేసేసి కిందికి వచ్చేస్తుంది. సో 75,000 మాత్రము రీసెంట్గా క్రియేట్ చేసిన ఒక స్ట్రాంగ్ ఆల్ టైమ్ హై లాంటిది ఉండేదన్నమాట ఇంతకు ముందుకు. సో ఆ లెవెల్ వరకు రావడం జరిగింది. ఇప్పుడు అదే లెవెల్లో ట్రేడ్ అవుతుంది. కానీ ఈ బంగారం ధర స్పాట్ మార్కెట్లో కూడా చాలా ఎక్కువగా పడింది. అంటే స్పాట్ మార్కెట్ అంటే ఏంటి? మీరు వెళ్ళి ఏదైతే ఫిజికల్ గోల్డ్ నగల రూపంలో కొంటారో ఆ నగల కోసం కావాల్సిన బంగారం ధర చాలా స్వీట్గా ఉంది, చాలా తక్కువ ధరలో ఉంది. అదేదో మీకు చూపిస్తా ఫస్ట్. సో స్పాట్ గోల్డ్ ప్రైస్ మనం చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ నిన్న 78.55 ఉండింది. ఈ రోజున 77.24కి వచ్చేసింది. 131 రూపాయలు, 131 రూపీస్ ఈజ్ అ హ్యూజ్ ఫాల్. జనరల్గా మనం అడిగితే షాప్లో వెళ్ళి ఒక 100 రూపాయలు తగ్గించండి అంటే సారీ, బంగారం ధర ఏదైతే ఉందో అదే ధరకి ఇవ్వాల్సి వస్తుంది అంటారు. ఇక్కడ మీకు డిస్కౌంట్లో అవైలబుల్ ఉంది గత 2 రోజుల నుంచి మనం చూసుకుంటే. అలాగే నిన్న కూడా 100. అబ్సల్యూట్లీ ఇది కొన్ని రోజుల నుంచి నడుస్తూనే ఉంది ఇలాగే. ఈ ఫాల్లో 100, 120 ఆ రేంజెస్లో ఇవాళ 131. అది 24 క్యారెట్ గోల్డ్. 22 చూసుకుంటే ఇట్స్ అగైన్ అ స్వీటర్ ప్రైస్. ఎందుకంటే 7200 ఉన్న కాస్త 1 గ్రామ్ ప్రైస్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ ఇవాళ మీకు 7080. అంటే దాదాపు 7000లో మీకు 22 క్యారెట్ గోల్డ్ కూడా అవైలబుల్ ఉంది విత్ అ హ్యూజ్ ఫాల్ ఆఫ్ అరౌండ్ 120 రూపీస్. చూసుకోండి, 100+ రూపీస్ లాంటి ఫాల్స్ మీకు ఎన్ని రోజులు ఎప్పుడన్నా కనిపించిందా? చాలా రేర్ అది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ అ వీక్నెస్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే 67,000 నుంచి ఒకటే ఊపిరి పట్టుకునేసి అసలు పై వరకు 80,000, 81,000, 82,000 వరకు స్పాట్ మార్కెట్లో వెళ్ళడం జరిగింది. కానీ అక్కడి నుంచి కుప్పకూలిపోవడం కూడా చాలా ఫాస్ట్గా జరిగింది. 8200 నుంచి 7,000 వరకు, అంటే మీకు 7,000 వరకు రావడం జరిగింది. అంటే దాదాపు మనము 12,000 రూపాయలు పడడం మనం చూసాం బంగారంలో. 12,000 రూపాయలు పడిపోయిందంటే ఇట్స్ నాట్ అ జోక్ శిరీష. సో జస్ట్ 82,000 ఎక్కడ, 70,000 ఎక్కడ? సో దట్స్ ద కైండ్ ఆఫ్. ఎందుకంటే అందరూ కూడా ఎక్కువగా కొనేది నగల కోసం. నగల బంగారం మనం చూసుకుంటే 8200 ఉన్నది 7,000 అంటే లైక్ లిటరలీ యూఆర్ గెటింగ్ 12,000 రూపీస్ డిస్కౌంట్. చిన్నగా అక్యూములేట్ చేయమని చెప్తా. ప్రతి చిన్న ఫాల్లో, పెద్ద ఫాల్లో కూడా కొంచెం కొంటూ ఉండండి. కనీసం గ్రామ బంగారం అన్న కొంటూ ఉండండి. ఇది మళ్ళీ నేను చెప్తున్నాను, రికమెండేషన్ కాదు. మీరు ఎలాగో కొంటారు కాబట్టి నేను చెప్పకుండా కానీ అది మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను కాబట్టి అదే ఎడ్యుకేషన్ భాగంలో కొనే ముందు నేర్చుకోండి. ఇప్పుడు నేను ఏదైతే చార్ట్స్ గురించి చూపిస్తాను కదా, ఆ విషయము మనం అందరం నేర్చుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే ఏమవుతుంది, మీరు ఎప్పుడు కూడా మోసపోరు. ఎక్కువ రేట్లో మీరు కొనరు, చాలా తక్కువ రేట్లో మీరు కొనాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు కొనుక్కుంటారు. అలాగే ఎవరైతే కమోడిటీ మార్కెట్లో ట్రేడర్స్ ఉంటారు కదండి, డైలీ డే టు డేలో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు, ఆర్ లేదంటే పొజిషనల్ హెడ్జింగ్ చేస్తారు, వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి నేర్చుకునే అవకాశం. సో ఐ ట్రస్ట్ ఇన్ లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్, ఆర్ అట్ ద సేమ్ టైం నేనైతే చెప్తాను మన తెలుగు భాషలో ఇన్ఫ్యాక్ట్ నేర్చుకోండి. పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకోండి. అదే మీకు ఎప్పుడు కూడా పనికొస్తుంది. ఎవరి సహాయం మీకు అవసరం లేకుండా ఆ పరిస్థితి మీకు రాకూడదు. ఓకేనా? నా ఇక్కడ మీరు చూసుకుంటే కమింగ్ టు ది చార్ట్ పార్ట్, ఇక్కడ మనకు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. సో ఈ నేర్చుకోవడంలో ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని నెలల నుంచి కూడా మనం నేర్చుకుంటున్నామో, లేక ట్రెండ్ లైన్ ఎంత సింపుల్ లైన్తో మనం ఎంతో మందిని ఎడ్యుకేట్ చేశామో ఎంత ఈజీగా మీకు తెలిసిపోతుందని చెప్పేసి మీరు కూడా ఒకసారి లైన్ డ్రా చేశారు, మీకు ఒక ఐడియా వచ్చింది. ట్రెండ్ లైన్కి బయట వెళ్ళిపోయింది అనుకోండి, ఒకవేళ అది పెరిగేటప్పుడా
ఆర్ పడిపోయేటప్పుడు. ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అది మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇక్కడ మీరు యాక్చువల్గా ఆ రోజున ఈ లైన్ అప్లై చేశారు శిరీష. ఇక్కడ నుంచి మనం ఇలా లైన్ పెట్టిన తర్వాత గ్యాప్ డౌన్ కింద జరిగినప్పటి నుంచి చూడండి, మళ్ళీ ఇవాళ కూడా మీకు గోల్డ్ హ్యాస్ గాన్ డౌన్ టు 78,000 వరకు స్పాట్ గోల్డ్ మార్కెట్ వెళ్ళిన తర్వాత ఇవాళ మీకు 7,000 వచ్చింది అండ్ ఫ్యూచర్స్ మార్కెట్లో 75,000 వచ్చింది. అంటే ఇది 24 క్యారెట్ గోల్డ్, మనం మాట్లాడుతుంది 22 క్యారెట్ గోల్డ్ కూడా. సో రెండిట్లో కూడా ప్రైసెస్లో మీకు డిఫరెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ప్రైస్ గ్యాప్ నుంచి ఇక్కడ చూసుకుంటే ఒకవేళ 74,500 దిగిందనుకోండి, మీరు ఈసారికి మొన్న అయితే 73 దాకా వచ్చేసి పెరిగింది కదా, 74,500 దిగిన తర్వాత అక్కడ నుంచి మీకు 73,000 కూడా దిగిపోతుంది, 69,000కి వస్తుంది అండ్ నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్ కింద కనిపిస్తాయి. ఎన్ని రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు యావరేజ్? ఈ వారం అంతా ఒకవేళ ఇలాగే జియో పొలిటికల్ సినారియో సైలెంట్ గా ఉంటే ఇది కుప్పగూలడం ఖాయం బిఫోర్ ఫ్రైడే. అంటే ఈ ఫ్రైడే మనం చూసుకుంటే 28th గురువారం అండ్ 29th అట్ ద సేమ్ టైం మీకు ఫ్రైడే థర్స్డే లోపల మీకు కనీసం ఒక 5,000-6,000 రూపాయలు ఇంకొక ఫాల్ అనేది డైలీ ఒక 2,000 రూపీస్ పడ్డా కానీ ఒక 10,000 పడ్డట్టే ఈజీగా ఇంకొక ఈ వారంలో చూసుకుంటే. సో ఇక్కడ నుంచి మీకు గోల్డ్ అనేది జియో పొలిటికల్ అనౌన్స్మెంట్స్ వార్ అనేది జరగట్లేదు అని ప్రశాంతత ఉందనుకోండి, గోల్డ్ మీరు సబ్ 70,000 లెవెల్లో చూస్తారు. దట్ ఈస్ తథ్యం. ఓకేనా? సో మరి గోల్డ్ గురించి ఎవరికైనా కూడా క్లియర్గా ఇంకా ఐడియా కోసం కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక దారి మేము చూస్తున్నాం, మాకున్న బడ్జెట్ ప్రకారంగా అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అసలు ఎక్కడ పెట్టాలి పెట్టుబడి, ఆర్ ఎలా మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకోవాలి. ఒకటే మాట చెప్తానండి, మీరు జస్ట్ ఒక రోజు టైం తీయండి. ఆ ఒక్క రోజులో కూడా కొన్ని గంటలు మాత్రమే మీకు ఒక ఫుల్ క్లారిటీ. నెక్స్ట్ మినిమం 1 year నుంచి 20, 30, 40 years వరకు మీకు ఒక క్లారిటీ వచ్చేలాగా ఈ క్లాస్లో మీకు పూర్తిగా నేర్పించబడతారు. సో దానికోసమే మీరు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ అ గుడ్ కన్వీనియన్స్ కదా మనందరికీ. అంటే ఫోన్ చేతిలో ఉంటే చాలు, హ్యాపీగా పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఫోన్లో వింటూ చూస్తూ నేర్చుకుంటూ, దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, కొన్ని ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ లెర్నింగ్స్ అనేది మీరు నేర్చుకుంటారు. కాబట్టి ఆన్లైన్ లేదా యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఈవెన్ ఆఫ్లైన్ క్లాస్ ఆల్సో. మీరు రండి, నేర్చుకోండి. సో దాట్ డబ్బు లేనిది ప్రపంచంలో మనం లేనట్టే లెక్క. ఎందుకంటే పాకెట్లో రూపాయి లేదు అంటే ఆ మనిషికి విలువ లేనట్టే. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ రూపాయి విలువ ఇంకా తగ్గబోతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఇన్వెస్ట్మెంట్కి మీరు బాధ్యులు అండ్ దానికి కావాల్సిన ఫ్రీడమ్ అనేది మీరే క్రియేట్ చేసుకుంటారు. అలాంటి ఫైనాన్షియల్ లెర్నింగ్ కోసము స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయమని చెప్తా, లేదా నంబర్ బిజీగా ఉందా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. త్వరగా నేర్చుకోండి. డిలే చేస్తే మాత్రం లూజర్స్ మీరే అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.